అయితే ఇక్కడ అసలు ఏమీ లేదు, నా నుంచే బాగుపడ్డాడు శ్రీనివాస్ అని చెప్పేసి వాణి గారు అని అంటూ ఉంటారు. మరి ఏం లేని శ్రీనివాస్ గారు రీసెంట్ గా మీరు కొన్ని ఇంటర్వ్యూస్ లో కూడా చెప్పారు, నేను రోడ్డు మీదకి వచ్చేసాను, నా దగ్గర ఇప్పుడు అసలు చిల్లిగా అవ్వలేదు అని అనేసి అని అన్నారు. మరి అలాంటిది ఇంత పెద్ద షోరూమ్, ఇన్ని బ్రాంచెస్ ప్లాన్ చేస్తున్నారంటే మరి ఫైనాన్షియల్ గా ఎలా అంటారు, ఎలా పాసిబుల్ అవుతుంది? నేనున్న ఆస్తులన్నీ కూడా కుటుంబానికి రాస్తాను, రికార్డెడ్ ఎవిడెన్స్ ఉంది, అందరికీ తెలిసిందే. ఇంకా కొద్దిపాటి ఫైనాన్స్ ఏమైనా ఉంటే అవి కూడా వాళ్ళకే వెళ్ళిపోతున్నాయి, అవి కూడా వాళ్ళకే ఇచ్చేస్తాను. మేమిద్దరం ఆలోచించింది ఏంటంటే, మనకు రాజకీయ జీవితం ఉంది, రెండు ఆధారపడిన పిల్లలు ఉన్నారు, ఈ రెండు నడవాలంటే ఏదో ఒకటి చేయాలి అని ఆలోచించి స్పష్టంగా మీకు తెలియజేస్తున్నాను, ఈ ఫైనాన్స్ ఏర్పాటు చేసిన దానిలో మాధురిదే కీలకమైన పాత్ర. ఓకే, ఈ తినుకున్నటువంటి అపార్ట్మెంట్స్ ఏవైతే విశాఖపట్నంలో ఉన్నాయో అవన్నీ సేల్ చేసేసాం. కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి, అమ్మిన డాక్యుమెంట్స్ ఉన్నాయి, అలాగే కొన్ని ల్యాండ్స్ ఉన్నాయి, ఆ ల్యాండ్స్ ను కూడా సేల్ చేసేసి ఆ ఫైనాన్స్ అంతా అక్యుములేట్ చేసి ఇప్పుడు స్టార్ట్ చేస్తాం. ఇది దీని రహస్యం. రైట్. సో వ్యాలంటైన్స్ డే అని అన్నాం కదా, ఈ లాస్ట్ టైం బర్త్డే కి మీరు చాలా స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారు, వారు కూడా మీకు ఇచ్చారు. మరి ఈ వ్యాలంటైన్స్ డే కి ఎవరి దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసాం? మీ సీక్రెట్ నేను అప్పుడే రివ్యూ, ఆయన ఏదైనా ప్లాన్ చేశారో మరి ఏంటో తెలీదు, మరి మీరు ఏదైనా ప్లాన్ చేశారో తెలీదు, ఏం ప్లాన్ చేస్తారో తెలుసుకోవచ్చా? మరి సర్ప్రైజ్ కదా, 14th తెలుసుకుందరు కానీ నాకు సీక్రెట్ గా చెప్పండి. లేదు, సీక్రెట్ అంటే సీక్రెట్, సర్ప్రైజ్ అంటే సర్ప్రైజ్. అంతేనా? ఎక్కడికైనా బయటికి వెళ్తున్నారా, ఏదైనా ప్లాన్ చేస్తున్నారా? అది చెప్పేస్తే ఎలా ఉంటుంది, 14th మీరు చూద్దరు కానీ. అంతేనా? అయితే ఆ రోజు కూడా మేము ఒక్కసారి వచ్చి కవరేజ్ చేసుకొని వెళ్తాం. రైట్. అయితే వ్యాలంటైన్స్ డే సందర్భంగా మీరు చాలా స్పెషల్ లవ్ స్టోరీ అని చెప్పుకోవాలి, అండ్ ఇలా ఇంత డేర్ గా పబ్లిక్ ముందరకు వచ్చి ఎదిరించడం, ఇంట్లో తల్లిదండ్రులకే భయపడిపోతూ ఉంటాము, బయటికి రాలేము, అసలు వాళ్ళకి చెప్పడమే, కన్విన్స్ చేయడమే చాలా కష్టంగా ఉంటుంది వ్యాలంటైన్స్ డే. అలాంటి మీరు ఇంత నెగటివిటీ ఫేస్ చేస్తూ ఇంత మందిని ఎదురిస్తూ ఉన్నారు. సో మాధురి గారికి మీకు చాలా స్పెషల్ కదా, ఆయనకి ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటే ఒక పాట రూపంలో ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారు? ఎన్ని పాటలు పాడేది, మీ పాటల కోసమే వెయిట్ చేస్తున్నారు. నేను జస్ట్ బాత్రూమ్ సింగర్ శ్రీనివాస్ గారి కోసం. అయినా పర్లేదు, ఆయనకి ఇష్టం కదా. నాకు నువ్వు, నీకు నేను, ఒకరికొకరం నువ్వు నేను. సూపర్, కంటిన్యూ చేయండి. అంతే, ఇంకా రాదు. మీరు చెప్పండి సార్, మీరే పాట డెడికేట్ చేస్తారు, అట్లీస్ట్ ఒక లైన్ చెప్పండి. అసలు లైన్ కాదు కదా, శ్రీనివాస్ గారికి సాంగ్స్ రావు, డాన్స్ రాదు, ఏమి రావు, ఎప్పుడు కరెక్ట్ అని ఏదన్నా అనిపించిందా మీకు ఇప్పటిదాకా? మంచి క్లాసికల్ భరతనాట్యం బాగా చేస్తారు కాబట్టి కొన్ని పాటలు ప్రత్యేకంగా ఉంటాయి. అంటే నెమలికి నేర్పిన నడకలి, తర్వాత ఇంకేదో స్వర్ణకమలంలో ఒక సాంగ్ ఉంది, ఇలా చాలా బాగా చేస్తారు. ఓకే, ఇప్పుడు మనం డాన్స్ చేయించలేం కాబట్టి ఒక్క పాట మాధురి గారికి మీరు డెడికేట్ చెయ్యాలి అనుకుంటే ఒక్క సాంగ్, ఒక లైన్ చెప్పండి. వింటాను కానీ నా పాడేది వాయిస్ కాదు, ఇది గళం, తిట్టే గళం, ఇది విమర్శించే గళం, ఇది ప్రజా గొంతే గళం, కానీ పాడే గళం కాదు. సరే, పోనీ ఏదన్నా ఒకటి మనం ట్రై చేయకూడదు, అవసరం. ఓకే, నేను మిమ్మల్ని పాట పాడమని చెప్పాను, కానీ మీరు ఈ సందర్భంలో ఏదైనా చెప్పాలి అనుకుంటే మాధురి గారికి ఏం చెప్తారు? వ్యాలంటైన్స్ డే సందర్భంగా స్వీట్ గర్ల్, ప్రేమని పంచిపెట్టినటువంటి, నేను ఏదైతే కోల్పోయానో మాధురి దగ్గర అది పొందగలిగాను. అంతే కదా, నేను అదే అంత ప్రతి ఒక్కరికి నేను అదే చెప్తున్నాను. ఆల్ వైఫ్ అండ్ హస్బెండ్స్ ఎవరెవరైతే ఉన్నారో ప్రేమతో ఉందాం, ఎందుకంటే మనం మళ్ళీ పుడతామో లేదో తెలియదు, ఉన్నదే చాలా తక్కువ కాలం. ఆ క్షణికమైనటువంటి జీవితంలో ఈర్ష్య, అసూయ, ద్వేషాలు ఇలాంటివన్నీ పెట్టుకుంటే ఆఖరికి మిగిలిన రోగాలే, ఏదో ఒక రోజుకు పోతాం. పోయే ముందు హాయిగా సంతోషంగా ఉండాలంటే ఒకరికొకరు వ్యూస్ ఎక్స్చేంజ్ చేసుకోండి, పాజిటివ్ యాటిట్యూడ్ డెవలప్ చేసుకోండి, అందరూ సరదాగా ఉండాలని మాధురిలో నేను గమనించింది. అది మాధురికి నాకు చాలా ఈజీగా అయినప్పటికీ కూడా ఇవన్నీ నేను ఈరోజు ఇంత సంతృప్తిగా, సంతోషంగా ఎదిరించగలను, ముందుకెళ్ళగలను. ఇప్పుడు ఇన్ని కష్టాల్లో కూడా ఇంత ఫినాన్స్ని అరేంజ్ చేసుకుని వ్యాపార రంగంలో కానీ, రాజకీయ రంగంలో కానీ అన్నింటిపైన ధైర్యం ఎలా వస్తుంది అంటే ఆమె సపోర్ట్, ఆమె ప్రేమతత్వంతో అన్ని విజయాలు సాధించగలం, ఎక్కడ ఓడిపో. సో మీరు శ్రీనివాస్ గారికి చెప్పాలి అనుకుంటే కనుక ఏం చెప్తారు ఈ సందర్భంలో? చేపట్టుకొని చెప్పాలి. ఎంత బ్లష్ అయిపోతున్నారు, ఎంత హ్యాపీనెస్ కనిపిస్తుంది అసలు. నాకు అసలు ఉంటే చాలు, నాకు హ్యాపీనెస్ నా చెంత ఉన్నట్టే. నాకు డబ్బులు ఉన్నా లేకపోయినా పర్వాలేదు. నేను ఎక్కువగా అంటే ఎన్ని కష్టాలు ఉన్నా ఏమున్నా సరే ఎప్పుడు నవ్వుతూ హ్యాపీగా ఉండాలని అనుకునే అమ్మాయిని.
సో శ్రీనివాస్ గారు వచ్చాక నాకు హ్యాపీనెస్ అనేది దొరికింది. లైఫ్ లాంగ్ ఆ హ్యాపీనెస్ ఇలాగే ఉండాలని అయితే నేను కోరుకుంటున్నాను. ఆయనకి స్పెషల్ గా మీరు చెప్పాలి, మాకు చెప్పకండి. ఆయనకి వ్యాలంటైన్స్ డే సందర్భంగా ఏదైనా చెప్పాలనుకుంటే మీరు ఏం చెప్తారు? రాజా, ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని వచ్చినా మన లైఫ్ లాంగ్ ఇద్దరం ఇలాగే ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను. ఒకసారి ప్రపోజ్ చేస్తారా ఆ చెట్టునిచ్చి? ఐ లవ్ యూ రాజా, ఐ లవ్ యూ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. ఎప్పటికీ అలా గ్రీన్ గా ఉండాలి అని. రైట్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ లాస్ట్ క్వశ్చన్, పొలిటికల్ క్వశ్చన్ ఉండబోతుంది. సో అది పాసిబుల్ అవుతుందంటారు? ఎందుకంటే అంత మాల్ పెట్టినప్పుడు డెఫినెట్ గా మాల్ కి తగ్గ అన్ని ఉండాలి, ఏసీలని, లైట్లని, ఆ లుక్ కానీ అన్ని ambience అంతా చెప్పనా, బాగుండాలి. ఒక 50,000 రూపాయలకి విలువైన పట్టు సారీ మగ్గం దారుడి దగ్గర కొని ఇక్కడ 3 లక్షలకు అమ్ముతున్నారు తెలుసు అవును. మార్కెట్ లో. మేము అది నోటీస్ చేసాం. Hmm. ఇది మోసం, ఇది అన్యాయం. మగ్గం దారుడు ఇక్కడ 2 కష్టాలు నేను అబ్జర్వ్ చేశాను. ఒక పొలిటీషియన్ గా, ఒక Hmm. ప్రజా జీవితం గడిపిన మగ్గం నేసే వ్యక్తి దగ్గరికి వెళ్ళి మేము కూర్చుని అడిగాం, ఏంటి బాబు ఇది మీరు ఎలా చేస్తారంటే, ఈ సారీ ఫైనిష్ చేయడానికి నాకు 4 రోజులు పడుతుంది అని చెప్పాడు. కొన్ని సారీస్ అంట, కొన్ని 15 రోజులు, 4 రోజులు, 2 నెలలు కూడా. హ్యాండ్ వీవింగ్. నేను మాక్సిమం అన్ని హ్యాండ్లూమ్స్ కి ప్రయారిటీ ఇచ్చాను. నీకు ఎంత వస్తుంది, పవర్లూమ్ అనేది మా దగ్గర అసలు నీకు ఎంత ఉండదు. వస్తుంది అని అడిగితే కూలీ మిగిలిపోతుంది. ఆ బ్రతుకు కూలి బ్రతుకే అయిపోయింది. హ్యావ్స్ అండ్ హ్యావ్ నట్స్ ఎప్పుడు కూడా కలవరు. డబ్బున్నవాడు డబ్బు లేనివాడు ఎప్పుడు దూరం ఉంటుంది అనడానికి నిదర్శనం ఇది. అతను పాపం పేదవాడిగా కూలికే బ్రతుకుతున్నాడు. బట్ ఇక్కడ వచ్చి అమ్మేవాడు మాత్రం 10 రెట్లు, 7 రెట్లు, 8 రెట్లు లాభాన్ని పొందుతున్నారు. ఇంకో నష్టపోయిన వ్యక్తి కూడా ఉన్నారు, కస్టమర్. కస్టమర్ షాప్ కి వచ్చి ఈ తయారు చేసే మగ్గందారుడు ఎంత నష్టపోతున్నాడో కొనేవాడు కూడా అంతే నష్టపోతున్నాడు. ఈ 2 డిఫరెన్సెస్ నేను కనిపెట్టాను. కాబట్టి మగ్గందారునికి మనం ప్రాధాన్యత ఇవ్వాలి, అతను పడే కష్టానికి. లెట్ us గో టు హిమ్. అక్కడికి వెళ్దాం, ఆయన చేసే ప్రతిసారి కూడా మనం తీసుకుందాం, ఆయనకి సరైనటువంటి రేట్ ఇద్దాం అని మన 4 నెలల్లో కలెక్ట్ చేసిన ఎక్కడ వారణాసి, కోల్కతా, బెనారస్, అలాగే బెనారస్, బెంగళూరు, తర్వాత ధర్మవరం, యాడికి, ఎలుక, అలహాబాద్, ఇలాంటి ప్రాంతాలు, కంచి, ఇవన్నిటి నుంచి ఇలాగే సేకరించి దీనికి 7 రెట్లు, 8 రెట్లు, 10 రెట్లు వేయకుండా మీరు అన్నట్టుగానే మెయింటెనెన్స్, జిఎస్టి, ప్రాఫిట్ అన్ని వేసుకుంటే 50,000 రూపాయలు సారీ 80,000 కమ్మండి, 90,000 కమ్మండి. సో ఇది ఎక్స్పెక్ట్ చేయొచ్చు మేము. ఎందుకు 3 లక్షలు కమ్మాలి? మేము రీజనబుల్ ప్రైస్ కమ్మితే ఆ కస్టమర్ కళ్ళల్లో ఆనందం మాకు తెలుస్తుంది. ఆ ఆనందం మాకు కావాలి. డెఫినెట్ గా పెళ్లిళ్ళు అప్పుడైతే ఇంకా అసలు ఆ తల్లిదండ్రులు చీరలకే సగం డబ్బులు నేను అదే అనుకున్నాను. ఇప్పుడు నా కస్టమర్ నే నేను బ్రాండ్ గా చేసి, ఇప్పుడు నేను తక్కువ ప్రైస్ కి ఇచ్చాను అనుకో, కస్టమరే నా బ్రాండ్ అవుతారు. ఇప్పుడు నేను కోట్లు పెట్టి హీరోయిన్స్ తెచ్చి, మోడల్స్ పెట్టి ప్రమోషన్స్ ఇచ్చే బదులు కస్టమర్ సారీస్, నా కస్టమరే నా బ్రాండ్ అన్నమాట. షాప్ ఓపెనింగ్ కి ఎవరైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా పెద్ద పెద్ద వాళ్ళని? సార్ అయితే నన్నే ఒప్పి చేయమంటున్నారు, నేనైతే ఎవరినైనా పిలుద్దాం అని అంటున్నాను. నేను మాత్రం సినిమా వాళ్ళని టచ్ చేస్తున్నారా? పొలిటికల్ వైపు ఎవరైనా? సినిమా పాలిటిక్స్ కి సంబంధం లేకుండా బిజినెస్ చేద్దామని అయితే అనుకుంటున్నాం. మెయిన్ మాత్రం నా మోటో, నేను నా కస్టమర్ నే బ్రాండ్ అంబాసిడర్ అనుకుంటున్నాను. ఎవ్రీ కస్టమర్ ఈజ్ మై బ్రాండ్ అంబాసిడర్. ఇప్పుడు మీరు వచ్చారనుకో, మీరే నా బ్రాండ్ అంబాసిడర్. మీకు తక్కువ ప్రైస్ కి ఇచ్చాను అనుకోండి, మీరే బ్రాండ్ అంబాసిడర్, మీరే 10 మందికి వెళ్ళి చెప్తారు మా దగ్గర ప్రైస్ తక్కువ వస్తుంది. అండ్ క్వాలిటీ కూడా ఇద్దామని, అంటే ఇప్పుడు ఆర్గాన్జా అని చెప్పి డూప్లికేట్స్ అమ్ముతున్నారు, అలా కాకుండా ప్యూర్ ఆర్గాన్జా, ప్యూర్ టెస్టర్స్, అన్ని ప్యూర్. ఎందుకంటే మన చీర ఎదుటి వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా ఫీల్, కంఫర్ట్ అనేది మనకి తెలుస్తుంది. యాజ్ ఉమెన్ గా మనం ఫీల్ అవుతాం. సో ఆ కంఫర్ట్, ఆ ఫీల్, ఆ హ్యాపీనెస్ మనకు ఉండాలని నేను ఎప్పుడు అనుకుంటాను. నేను కట్టుకునేటప్పుడు ఆ కంఫర్ట్ నాకు ఉండాలి, ఆ ఫీల్ బాగుండాలి. సో ప్రతి కస్టమర్ కి అదే ఉండాలని నేను ప్రతిది కూడా ప్యూర్ అందిద్దాం అనుకుంటున్నాను. ప్యూర్ క్వాలిటీ సంపాదించాలంటే చాలా మార్గాలు ఉన్నాయి. ఇది చేసి సంపాదించాల్సిన అవసరం లేదు. మా గుడ్ విల్ నిలబెట్టుకుని, మీరు ఆల్రెడీ అన్నిట్లో ఉన్నారు, ఇందులో కూడా కాంపిటీషన్ ఇస్తున్నారని బయట బాధపడుతూ ఉన్నారు. ఇది కాంపిటీషన్ మాత్రం అనుకోకండి ఎవరు కూడా. నేనైతే ప్రతి ఉమెన్ కి కూడా నేను క్వాలిటీ అండ్ విత్ తక్కువ ప్రైస్ తో శారీ ఇద్దామని ఒక గుడ్ విల్ కోసమే చేస్తున్నాను తప్పితే నేను బిజినెస్ గా అయితే చేయట్లేదు. 10 మంది బాధపడొచ్చు, 100 మంది కస్టమర్లు సంతోషపెడతారు. డెఫినెట్ గా అది కాదు, ప్రజా జీవితం చూసి వచ్చిన వాళ్ళం కాబట్టి, ప్రజలతోనే మా జీవితం కాబట్టి ప్రజలు బాగుండాలి, వాళ్ళతో మాకు సత్సంబంధాలు బాగుండాలి. రైట్. అయితే ఇప్పుడు మిమ్మల్ని చూస్తే జ్యువెలరీ కానీ, శారీ కానీ అన్ని మంచిగా ఒక బొమ్మలాగా రెడీ అవుతారు ప్రతి రోజు కూడా. మీ షాప్ కి వస్తే కూడా ఓన్లీ క్లోతింగ్ ఏనా, లేకపోతే ఇంకా వేరే ఏమైనా కూడా ఉన్నాయి? అదే అంటే ఇంకా సూన్ మెల్లమెల్లగా స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. ఉమెన్ కి కావాల్సినవన్నీ కూడా ఇదే మీరు అన్నట్టు జ్యువెలరీ కానీ, ఏ పర్సనల్ నీడ్స్, ఏ
ఏమైనా సరే ఉమెన్ కి కావాల్సినవన్నీ కూడా ఒక దగ్గర ఏర్పాటు చేయాలని అయితే అనుకుంటున్నాను. అయితే ఒక చిన్న విషయం, జ్యువెలరీ అంటున్నారు, అది ఎలాంటి జ్యువెలరీ ఏంటి అనేది తెలుసుకోవచ్చా కొంచెం? అంటే సార్ అయితే గోల్డ్ జ్యువెలరీ పెడతా ఉంటున్నారు కానీ అయితే గోల్డ్ లో కూడా మేము డిస్కౌంట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీ నుంచి. Yeah, sure. అసలు 84,000-82,000 ఉంది, మాలాంటి వాళ్ళకి కొనాలంటే చాలా కష్టం. కాబట్టి ఇందులో కూడా మరి సరసమైన ధరలు ఉంటాయని అంటారా? వేస్టేజ్ wastage, జిఎస్టి. బ్రాంచెస్ హైదరాబాద్ లో ఇదే ప్లాన్ చేస్తున్నాం క్లాస్. దాంతో పాటు గోల్డ్ కూడా జ్యువెలరీ ప్లాన్ చేస్తున్నాం. అది కూడా రీజనబుల్ గానే ఉండాలి. రీజనబుల్ గానే ఉంటుంది. అండ్ ప్యూరిటీ 100% మా దగ్గర ఉండేది అది. అంతే అంటారా? అయితే ట్రాన్స్పరెన్సీ ఇస్ అవర్ ప్యూరిటీ. క్వాలిటీ ఇస్ అవర్ ప్రిడామినెన్స్ సార్ చెప్పారుగా. అంతే ప్యూరిటీ. రైట్. అయితే ఇక్కడ మళ్ళీ ఒక్కసారి మీ పర్సనల్ లైఫ్ టచ్ చేస్తున్నాను, సారీ. ప్రతిసారి ఇలా సారీ చెప్పక్కర్లేదు, మాకు ఏదైనా ఓకే. ఓకే, మీరు అలా యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి మేము కూడా అంత ఫ్రీగా అడగగలుగుతాం.